ఇవాళ ఓకేనా అందశ్రీ అంటే 4 కోట్ల ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ఒక ఉత్తమ నాయకుడిగా చూస్తాం. ఆయన ఆ పాట, ఆయన యొక్క కలము ద్వారా వచ్చినటువంటి అక్షరాలతో ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ఒక వేదికపైకి వచ్చినటువంటి దినం. అలాంటి వ్యక్తిని ఇవాళ కోల్పోయామంటే ముఖ్యంగా తెలంగాణ సమాజం ఒక తండ్రిని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నాం. నిన్నగాక మొన్న పెళ్ళిలో కలిసి బిడ్డ బాగున్నామని పలకరించాడు. ఇవాళ ఆయన పాడిన పాట ద్వారా ఈ జీవితాంతము ఆయన పేరు సువర్ణ అక్షరాలతో ఉంటుంది. కానీ ఇవాళ తను లేరు అనేటువంటి మాట భావితరాలకి ఒక అందశ్రీ లాంటి వ్యక్తిని తిరిగి మళ్ళీ పొందుతామా అనేటువంటి ఒక అనుమానం అనేటువంటి ఉన్నది. ముఖ్యంగా తన భార్య 3 పిల్లలు గోడున ఏడుస్తున్నారు. ఇవాళ మన కళ్ళ ముందునే పొద్దున్న లేసి తిరిగినటువంటి వ్యక్తి సడన్గా మాయమైపోతే ఏ కుటుంబానికైనా కూడా ఆ లోటు తీరనటువంటిది. ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ అందశ్రీ గారి యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తనను కలలు కన్నటువంటి సామాజిక తెలంగాణ రాలేదని పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భం. యూనివర్సిటీ పిల్లలకు ఎన్నో రకాలుగా తను మంచి చెడు చెప్పినటువంటి సందర్భం. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ గారి పాత్ర కొద్ది మంది రకరకాలుగా మాట్లాడినప్పటికీ ఆ గుర్తింపు దక్కపోయినప్పటికీ కూడా ప్రజాపాలనలో రేవంత్ అన్న వచ్చిన తర్వాత తన పాటకు, తన కళానికి ఒక గొప్ప చరిత్రలో నిలబడే విధంగా తనకి ఆ పేరు ఇచ్చినందుకు ఈ సందర్భంలో మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.